అనే ఇట్లా కించిపరిచే మాటలు మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పదలుచుకున్నాను. సింగిల్గా రమ్మను, రెండుసార్లు ఓడిపోయాడు నిజమేగా. మొన్న 21 గెలిచాడు. ఏదో స్వామి చెప్పినట్టు మా ఊర్లో ఒకడు ఉండేవాళ్ళే, ఎంత ఉందిరా పొలం అంటే 350 ఎకరం అండి అనేవాడు. నీకే లేదు, నాకును చల్లపల్లి జమీందారు గారికి కలిపి. చల్లపల్లి జమీందారు గారికి ఎంత ఉంది నీ 350లో? ఆయనకి 349 ఎకరాలు, నాకు 1 ఎకరం అని చెప్పేవాడు. అట్టా ఉంది వ్యవహారం. నీ వ్యవహారం కూడా నువ్వు సింగిల్గా నిలబడితేనే ఓడిపోయావు. చంద్రబాబు నువ్వు మోడీ గారు కలిస్తే నీకు 27 వచ్చింది. దానిలో ఈవీఎంల మహత్యం ఉందో లేదో మాకు తెలియదు. నీకంత ఉంది, నీకు ఎకరమేగా ఉంది, ఎకరం కూడా ఉందో లేదో. చల్లపల్లి జమీందారుతో కలిసావు నువ్వు, వాళ్ళకి ఎంత ఉందో వాళ్ళకి తెలియదు. ఇవన్నీ ఊరికిరే. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు నేర్చుకోండి సార్, రాష్ట్రంలో ఏముందో తెలుసుకోండి సార్. ఇష్టం వచ్చినట్టు ఆవేశంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేటటువంటి పరిస్థితుల్లో ఉండటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అనేది నా అభిప్రాయం. మీరు వ్యక్తిగతంగా పెరుగుతారో పెరగరో అది వేరే అంశం, మాకు సంబంధం లేదు. 24 గంటలు నేను చంద్రబాబుకే చాకరీ చేస్తాను, చంద్రబాబుకే చాకరీ చేస్తాను, చేసుకో. ఎవరు కాదన్నారు? వచ్చే రోజున మేము వస్తాం, డంకా బదాయించి వస్తాం, ప్రభుత్వ వ్యతిరేకత వచ్చినప్పుడు వస్తాం. మా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు గుర్తొస్తున్నాయి ఇవాళ. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని చేశాడే, అనవసరంగా ఆశపడి చంద్రబాబుని ఎన్నుకున్నామే, చంద్రబాబు ఏమీ చేయటం లేదే, జగన్మోహన్ రెడ్డి గారే బ్రహ్మాండంగా చేశాడే, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుండే అని జనం ఎగబడుతున్నారు కదా. మేమేం చెప్పాలి నీకు? దీనికి కనపడుతుంది కదా. మీరు బయటకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వట్లా, హెలికాప్టర్ దిగడానికి పర్మిషన్ ఇవ్వట్లా, కారు బయలుదేరడానికి పర్మిషన్ ఇవ్వట్లా. ఏంది అంటే జనంలోకి జగన్ వస్తే మేము భరించలేము అనేటువంటి స్థితికి మీరు దిగజారిపోయారంటే భయపడుతున్నారనే కదా. రోజు మేము రాని అంటే ఏంటి నాకు అర్థం కాలే. సో పవన్ కళ్యాణ్ గారు కాస్త రాజకీయాలు నేర్చుకుంటేనో తెలుసుకుంటేనో, రాష్ట్రంలో ఏం జరుగుతుందో సోయి ఉంటేనో, తెలంగాణ భాషలో చెప్పండి, సోయి ఉంటేనో వస్తుంది. నీకు ఆ సోయే లేదు. నీ గొడవ నీదే, నీ బ్యాగులు నీ బ్యాగులే, నీ హెలికాప్టర్లు, నీ స్పెషల్ ఫ్లైట్లు, నీ షూటింగ్లు, దీనికే పరిమితమైపోయి ఇవాళ మీరు చేస్తున్నారు.